ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే అనేది చాలా ఘనంగా గొప్పగా కార్మికులు జరుపుకుంటున్న రోజు. ఇవాళ అమెరికాలో షికాగో నగరంలో అక్కడ కార్మికులు యజమానికి మధ్యన జరిగిన వారి పోరాటంలో అప్పుడు బానిసత్వంగా కార్మికుల్ని అణిసివేసి 18 గంటల పని 16 గంటల పని చేపిస్తూ కార్మికుల్ని బానిసలుగా చూస్తున్న యజమానికి వ్యతిరేకంగా బానిసత్వం నుంచి ఎన్నాళ్ళు మనం ఉందాం, బానిస బతుకులు ఎంతకాలం బతుకుతాం, మరి ఈ యొక్క మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా మనం రాకపోతే మన యొక్క కార్మికుల యొక్క జీవితాలు కుటుంబాలు మొత్తం కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ నాశనం చేసే పెట్టుబడి వ్యవస్థ అని చెప్పేసి కార్మికులు ముందుకొచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భంగా ఆనాడు ఆ యజమాన్యం పోలీసులతోటి బలగాలతోటి కార్మికుల యొక్క సమ్మె చేస్తున్న సందర్భంగా ప్రశాంతంగా చేస్తున్న సమ్మెకి మరి అప్పుడు ఆ రోజున యజమాని కాల్పులు కాలవడం వల్ల ఆ కాల్పులలో కార్మికులు ప్రాణాలు వదిలారు. వారి యొక్క ప్రాణాలు వదలటమే కాకుండా వారి ఒంటి మీద ఉన్న సొక్క మరి రక్తంతో తడిసి ఆ ప్రాంతంలో వరదలై రక్తం కారుతున్న సందర్భంగా వారి యొక్క సొక్కాని తీసి మేడే అని చెప్పి ఆ రోజు వారి ఒంటి మీద ఉన్న బన్నీలు కానీ సొక్కాని కానీ మేడే వరదలాలని చెప్పేసి ఆనాడు ఆ జెండాని ఆ యొక్క సొక్కాని ఎగరేయటం వల్ల ఈరోజు మేడే అనేది వచ్చింది. ఆ రోజు పోరాటం చేసిన ఫలితంగా మరి 16 గంటలు 18 గంటల యొక్క ఏదైతే యజమాని మరి అన్ని గంటలు చేయాలనేది మా విధించిందో దానికి పోరాటం ఫలితంగా 8 గంటల పనిదినం వచ్చింది. కానీ 8 గంటల పనిదినం ఇప్పుడు తీసుకొచ్చుకొని మనం పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలు కార్మికులందరూ కూడా బతుకుతున్న సందర్భంలో మరి 39 కార్మిక చట్టాలు అంటే ఇవాళ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 39 కార్మిక చట్టాలు మొత్తం కూడా ఇవాళ 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక చట్టాలను రద్దు చేసి ఒక జీవోలు చట్టాలను మార్చేసి జీవోలు తీసుకొచ్చి యజమాని కింద బాధ్యతంగా ఉంచే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఉంది. కార్మిక హక్కుల చట్టాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి పని ఇవాళ అనేక పోరాటాలు చేస్తున్నా పేదరికానికి మరి కనీసానికి పిల్లలు కట్టండి, మరి పనులు తీసిన యొక్క పెంచుకున్న ఉపాధి పని కార్మికుల చట్టాన్ని కూడా ఇవాళ కాలరాస్తున్నాం మోడీ ప్రభుత్వం. అందుకోసం కార్మికులారా, ప్రపంచ కార్మికులారా ఏకంగాండి ఇలాంటి యొక్క భూస్వామ పార్టీలకు సంబంధించిన పెట్టుబడి వర్గ పార్టీలకు సంబంధించిన కార్పొరేట్ శక్తుల పార్టీలకు సంబంధించిన వాళ్ళని పత్రం చేసి కార్మిక రాజ్యం తెచ్చుకున్నంత వరకు మన యొక్క కష్టాలు పోవు. మన పోరాటం తీరుతాల కింద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈరోజు మేడే చారుపాక ప్రాంతంలో కొంతమందితోటి ర్యాలీ చేయడం జరిగింది. అదే కాకుండా బోరంపాడు మండలం మొత్తం మీద సిపిఎం పార్టీ జెండాలు సిఐటి జెండాలని ఘనంగా ఎగరేసుకొని ఈ రోజున సారపాడులో ర్యాలీ చేయడం జరిగింది. అందుకోసం మేడే వదిలాలి, మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని సంతృప్తి